హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ముందుగా ఎవరైనా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి వెజ్ పులావ్ అండి. డిఫరెంట్ ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇది నా పద్ధతిలో సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి ఏంటంటే నార్మల్గా ఫ్రై చేస్తాం కదా, ఇదేంటే కొంచెం మ్యారినేట్ చేసి తర్వాత పులావ్ చేసుకుంటాం. దానికోసం ఒక గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ మటర్స్, ఒక ఆలు, కొంచెం మనకి కాలీఫ్లవర్, ఆ తర్వాత ఫ్రెంచ్ బీన్స్, దాంట్లోనే సాల్ట్, పసుపు, పెరుగు వేసి బాగా కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద స్పూన్ వేసేసుకొని కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా ఒక 2-3 మినిట్స్ చేతితో కలిపేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచేవాలి. ఇలా వెజిటేబుల్స్ మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి పులావ్ కొంచెం టేస్ట్ బాగుంటుంది. వెజ్ పులావ్ కొందరు ఇష్టపడరు కదా, ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు తిన్న వాళ్ళు కూడా. స్టవ్ ఆన్ చేసి ఒక దలసరి గిన్నె పెట్టుకొని దాంట్లోనే 1 స్పూన్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 10-15 జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనకు హోల్ గరం మసాలా దినుసులన్నీ మనం వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, మనకి తేజ్పత్రాకు, మరాఠీ మొగ్గ, లవంగి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా దాంట్లోనే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేవాలి. మనకు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే, మనకు ఆయిల్లో సాల్ట్ వేయడం వల్ల మనకి పులావ్కి చాలా బాగా పడుతుంది సాల్ట్. ఇలా వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే మనకు పులావ్ మరింత టేస్ట్గా వస్తుంది. మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, ఫాస్ట్గా కుకింగ్ కూడా అయిపోతుంది. ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకొని ఇలా బాగా కలిపేసుకుంటే వెజిటేబుల్స్లో ఉండే వాటర్ కొంచెం బయటకు వచ్చి తర్వాత కొంచెం ఫ్రై అవ్వడం అనేది జరుగుతుంది. హై ఫ్లేమ్లోనే వేయించుకుంటే చూస్తున్నారు కదా వాటర్ బయటకు వస్తుంది. ఇలా వాటర్ బయటకు వచ్చి మళ్ళీ అదంతా ఇంకి ఫ్రై అయిపోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై అయిపోతే దాంట్లో ఉండే పచ్చివాసన పోయి మనకు ఆల్మోస్ట్ 50% వెజిటేబుల్స్ దీంట్లోనే ఉడికిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పులావ్ కోసం బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఒక అరగంట కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా కడిగి నానబెట్టుకుని ఉంచి రైస్ని 1 కప్ వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసి బాగా మళ్ళీ కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఏంటంటే మనకి రైస్కి మా వెజిటేబుల్స్లో ఉండే మసాలా కానీ ఆ ఫ్లేవర్ కానీ మొత్తం బాగా పట్టి ఇంకా బాగుంటుంది అనమాట. రైస్ వేసి వెజిటేబుల్స్ని ఎక్కువగా ఇది పెట్టకుండా నార్మల్గా కలిపేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ తీసేసుకుంటే మనకి రైస్ వెజిటేబుల్స్ అనేది బాగా మసాలా పడుతుంది. ఎక్కువ మనం మసాలాలు వేసుకుండా ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకి తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం 1 కప్పు వేసుకున్నాం కదా, 1 కప్కి 2 కప్స్ వాటర్ అనమాట. నేను 1 గ్లాసు రైస్ వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసి దాంట్లోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఉంటే కస్తూరి మెంతి కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే మనకి కొంచెం ఉడికొస్తుంది కదా, ఈ పొంగొచ్చి ఉడికొచ్చిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి పొడి పొడిగా రైస్ అనేది చాలా బాగుంటుంది. వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో 1-2 టైమ్స్ తీసి మనకి కిందలు వెళ్ళి కొంచెం కలుపుకుంటే అడుగు పడడానికి ఛాన్స్ ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ మనం గంట పెడితే దాంట్లో వాటర్ ఎటువంటి లేకుండా మనకు గంటకు అంటుకోకుండా రాకుండా ఉంటే మనకు పొడి పొడిగా ఎంతో టేస్టీగా వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. దాంట్లో మనం చూస్తున్నారు కదా, రైతా కానీ గ్రేవీ కానీ మనకి ఏదైనా షర్వా కానీ అలా మనం ఓన్లీ పులావ్ కూడా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి అంత గట్టిగా కాకుండా మరి అంత మెత్తగా కాకుండా చూస్తున్నారు కదా. వెజిటేబుల్స్ అనేది మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చినవి, పూర్తిగా ఆప్షనల్. దాంట్లో కొంచెం రైతాతో తినేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్తీగా పెట్టాలన్నా రోజు అన్నం ఇలాంటివి తినరు కదా, ఇలా అప్పుడప్పుడు సింపుల్గా చేసేస్తే చాలా బాగా ఇష్టపడతారు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్